అమ్మాయి చూడండి, హీరోయిన్ లాస్ట్లో గుడిలోకి వచ్చి ఆ బిడ్డను చూస్తుండగా నేను రియాలిటీ ఫీల్ అయ్యాను. ఇది సురేష్ గారు, వెంకటేషన్ డైరెక్టర్ గారు, వెంకటేషన్ గారు ఏ రకంగా భావించారో కానీ విశ్వనాథ్ గారి సప్తపది అందులో ఒక పూజారికి ఇచ్చి పెళ్లి చేస్తారు. సభకు నమస్కారం. ఆయన గదిలోకి వచ్చి తనను చూసి ఐగిరి నందిని ఆ స్తోత్రం పాడి ముట్టుకోలేడు. ఎందుకనంటే పవిత్రత మనసులో ఉంది కాబట్టి, ఆ బిడ్డ పట్ల వాత్సల్యం మాతృమూర్తి ఉంది కాబట్టి వింటున్నాం ఈ రోజుల్లో. పూర్వకాలాన్ని మైమరిపించిన చిత్రం మై బేబీ చేసిన తల్లిని కూడా కలికాలంలో చూస్తున్నాం. కుమాతం ఈ ప్రపంచంలో ఉండదు, చెడ్డ పుత్రుడు ఉంటాడేమో కానీ చెడ్డ మాత ఉండదు అని అంటారు. కానీ ఈ కలికాలంలో మనం విరుద్ధంగా చూస్తున్నాం. మళ్ళీ ఆ పవిత్రత, ఆ సెంటిమెంటు ప్రతిష్టాపన చెయ్యాలి, ప్రతిష్ఠించాలి మనసుల్లో అని నాకు ఈ చిత్రం అందుకు చాలా ఉపయోగపడుతుంది. చాలా అద్భుతంగా తీశారు. హ్యూమన్ ఎమోషన్, మాతృవాత్సల్యాన్ని చాలా అందంగా ఆవిష్కరించారు మీరు. అందరూ దీన్ని చూసి ఇటువంటి అద్భుతమైన చిత్రాలు రావాలి అని కోరుకోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇది విజయవంతం కావాలని అన్నమాచార్యుల వారిని, ఏడుకొండల స్వామిని ప్రార్థిస్తూ నేను సెలవు తీసుకుంటానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ మీరు ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమానికి